హే గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ప్రీ మార్కెట్ అనాలిసిస్ వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నిన్న ఏమేమైతే ప్రీ మార్కెట్ అనాలిసిస్లో అయితే డిస్కస్ చేసామో క్విక్గా అయితే రెఫర్ చేద్దాం. సో ప్రీవియస్గా చూసినట్లయితే ఒక కైండ్ ఆఫ్ ట్రెండింగ్ డే ఉంది, ఏది 25th రోజు. ఫస్ట్ హాఫ్ అయితే సైడ్ వేస్గా ఉండి సెకండ్ హాఫ్లో అయితే ఒక బిగ్ ర్యాలీ అయితే వచ్చింది. అండ్ అట్ ద సేమ్ టైం నిన్న చూసుకున్నట్లయితే నిన్న కొంచెం ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్, ఒక 1 అవర్ అయితే మాత్రం 10 వరకు అయితే ఫస్ట్ ఏదైతే ఈ 45 మినిట్స్ ఉందో కొంచెం సైడ్ వైజ్ ర్యాలీ, దెన్ తర్వాత అప్ సైడ్ వైజ్ మూవ్ అయ్యి తర్వాత దెన్ అప్ ర్యాలీ అయితే స్టార్ట్ అయింది. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం ప్రీ మార్కెట్లో. సో మోస్ట్లీ సైడ్ వైజ్ ఉండొచ్చు అండ్ రివర్సల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది. అండ్ మెయిన్ థింగ్ ఒకటి, అప్ ట్రెండ్ ఆల్రెడీ బ్రేక్అవుట్ అనేది పర్ఫెక్ట్ బ్రేక్అవుట్ అయింది కాబట్టి మేబీ అప్ మూమెంట్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంది. అప్ మూమెంట్ లైక్ ట్రెండింగ్ డే, అప్ ట్రెండ్ ఏదైతే నిన్న మార్కెట్ ఎలా పెరిగిందో లాస్ట్ సెషన్లో ప్రీవియస్గా అంటే 25th రోజు, సో 26th రోజు కూడా పెరగడానికి ఛాన్స్ ఉంది. బట్ ఎనీవే అది రేర్ కేసెస్. నేను ఆల్రెడీ మీతో నిన్న డిస్కస్ చేశాను. రేర్ కేసెస్, అప్ ట్రెండ్ ఒకరోజు స్టార్ట్ అయ్యి నెక్స్ట్ డే కూడా అప్ ట్రెండ్ అనేది బట్ జరుగుతుంది, అది రేర్ కేసెస్లో. బట్ నిన్న జరిగిన సినారియో ఏంటంటే, చాలా రోజుల నుంచి చూసినట్లయితే మీకు ఆల్రెడీ నిన్న మీకు ఎవ్రీడే మనకు ఈ వీడియో చూస్తున్నారంటే ఈ వీడియో కంటే ముందు అనాలిసిస్ వీడియో చూసి వచ్చినట్లయితే మీకు ఈ వీడియో క్లియర్ కట్గా అర్థమవుతుంది. సో ప్రతి వీడియో దాని ముందు వీడియోకి అయితే రిలేటెడ్ అయి ఉంటుంది. మీరు ఫస్ట్ డైరెక్ట్గా ఈ వీడియో చూస్తున్నట్లయితే మీకు అర్థం కాదు. మీరు ఎక్కడ ఏ వీడియో చూసినా కానీ మీకు ముందు వీడియో చూసి తర్వాత ఈ ప్రజెంట్ వీడియోలోకి వస్తేనే మీకు కంప్లీట్గా అయితే అర్థమవుతుంది. సో మెయిన్గా చూసుకున్నట్లయితే సరే సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతే, ఇంకా బ్యాక్ టు బ్యాక్ ట్రెండింగ్ డేస్ అనేది రేర్గా జరుగుతుంది, బట్ జరగవచ్చు. సో నిన్న జరిగిన సినారియో ఏంటంటే 26th అండ్ 25th బ్రేక్అవుట్ అయితే అయింది. చాలా ప్రీవియస్గా చాలా రోజుల నుంచి అయితే మనకి మార్కెట్ కన్సాలిడేషన్లో ఉంది, ఒకటే రేంజ్ బౌండ్లో ఉంది. సో ఏదైతే ఆ రేంజ్ ఉందో కంప్లీట్గా ఆ రేంజ్ అనేది బ్రేక్అవుట్ అయింది. బ్రేక్అవుట్ అయిన తర్వాత మీకు ఒకసారి డైలీ టైం ఫ్రేమ్లో చూపిస్తాను. బ్రేక్అవుట్ అయిన తర్వాత బిగ్ ర్యాలీ అయితే బ్యాక్ టు బ్యాక్ కంటిన్యూ అయితే చేసింది, చూడండి. సో కంప్లీట్ చూసినట్లయితే ఏదైతే ఉందో ఈ కంప్లీట్గా ఒక రేంజ్ అయితే చాలా రోజుల నుంచి ఒక రేంజ్లో ఉంది. సో కొంచెం గ్యాప్ అప్ ఓపెన్ అయినా కానీ రేంజ్ బౌండ్. సో నిన్నైతే 25th రోజు అయితే ఆ లెవెల్ కంప్లీట్గా, ఈ లెవెల్స్ అనేది ఏదైతే ఉందో కంప్లీట్గా బ్రేక్అవుట్ అయింది. అండ్ సేమ్ ఏదైతే బ్రేక్అవుట్ అయిందో ఆ బ్రేక్అవుట్ అయిన తర్వాత అప్ ర్యాలీ కూడా మళ్ళీ కంటిన్యూ చేసింది. సో ఇది నిన్న జరిగిన మూమెంటం అయితే. అండ్ ఫైనల్గా ఈరోజు ఒకసారి చూద్దాం, ఈరోజు గిఫ్ట్ నిఫ్టీ ఎలా ఉందో. గిఫ్ట్ నిఫ్టీ ఒక 53 పాయింట్స్ అయితే మైనస్లో ఉంది. బట్ ఇది ఒక 53 పాయింట్స్ అంటే 50 పాయింట్స్, ఒక 50 పాయింట్స్ యాజ్ ఆఫ్ నో అయితే మైనస్లో ఉంది. దట్ మీన్స్ ఒక 50 పాయింట్స్ 840 దగ్గర క్లోజ్ అయింది, 23,840. సో 23,800 అండ్ 790 ఈ రేంజ్ దగ్గర అయితే ఓపెన్ అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంది. బట్ సిపిఆర్ ఒకసారి చూడండి. సిపిఆర్ నిన్నటికంటే వైడ్గా ఉంది, మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ ట్రెండింగ్ డేస్ ఉంది కాబట్టి మళ్ళీ కూడా సేమ్ ఎక్స్పెక్టెడే సైడ్ వేస్ ఆర్ కొంత రివర్సల్, కొంత రిజెక్షన్, కొంత మార్కెట్ డౌన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది. ఎందుకంటే ఇది ఆల్ టైమ్ హై ఫామ్ అయింది కదా, బ్యాంక్ నిఫ్టీలో చూసినట్లయితే ఈ లెవెల్ టచ్ చేసి, ఇది కూడా బ్యాంక్ నిఫ్టీలో కూడా ఆల్ టైమ్ హై, బట్ ఈ లెవెల్ దగ్గర టచ్ చేసి కంప్లీట్గా నిఫ్టీ అయితే అప్ మూమెంట్లో ఉంది. బట్ బ్యాంక్ నిఫ్టీ చూసినట్లయితే ఈ లెవెల్ దగ్గర బ్రేక్అవుట్ అయింది. బట్ ప్రీవియస్ డేస్ హై అయితే ఏదైతే 26th రోజు ఉందో ఆ డేస్ హై బ్రేక్అవుట్ అయింది. అండ్ అది ఆల్రెడీ మార్క్ చేసుకున్నాం, ప్రీవియస్ డే హై చూడండి ఒక్కోసారి. ప్రీవియస్ డే హై కూడా ఇది బ్రేక్అవుట్ అయింది. బట్ బ్రేక్అవుట్ అయినా కానీ కంప్లీట్గా సెకండ్ హాఫ్ అంతా రేంజ్ బౌండ్లోనే ఉంది. చూడండి బాగా అబ్జర్వ్ చేసినట్లయితే కంప్లీట్గా సెకండ్ హాఫ్ అంతా రేంజ్ బౌండ్లోనే ఉంది. అండ్ రేంజ్ బౌండ్లో ఏదైతే మళ్ళీ డేస్ హై కొంచెం టచ్ చేసి మళ్ళీ డేస్ హై దగ్గరకు వచ్చి డౌన్ సైడ్ అయితే ర్యాలీ అయింది.
అండ్ ఇది ఇక్కడ మనకేంటంటే ఈ డౌన్ ర్యాలీ కంటిన్యూ చేస్తుందా, ఇది ఆల్ టైమ్ హైలో టచ్ చేసింది కాబట్టి ఈ డౌన్ ర్యాలీ కంటిన్యూ చేస్తుందా, ఆర్ఎల్స్ ఇది జస్ట్ రిట్రేస్మెంట్ అనేది ఒకసారి చూడాలి. సో లేదంటే జస్ట్ ఇట్లా రిట్రేస్ అయ్యేసి కొంత సైడ్ వైజ్ మళ్ళీ అప్ మూమెంట్ అవుతుందా, ఆర్ఎల్స్ కొంత కరెక్షన్ ఏమన్నా వస్తుందా అనేది ఇంపార్టెంట్ థింగ్. సో మీకు ఆల్రెడీ చెప్పుకుంటూ వచ్చాను, ప్రైస్ అనేది బ్రేక్అవుట్ అయినా సస్టైన్ అవ్వాలి అని చెప్పేసి. సో అది మేజర్గా ఇంపార్టెంట్. సో ఇక్కడ చూసినట్లయితే సిపిఆర్ చూడండి, వైడ్ సిపిఆర్ ఉంది. సో వైడ్ సిపిఆర్ ఉంది కాబట్టి సో కొంత సైడ్ వేస్ అండ్ రివర్సల్. సో బ్యాక్ టు బ్యాక్ ట్రెండింగ్ డేస్ మళ్ళీ చాలా రేర్ కేసెస్ జరుగుతుంది. మళ్ళీ ఈరోజు అలా జరగకపోవచ్చు, ఎక్స్పెక్టేషన్స్ కూడా తక్కువే, చాలా తక్కువ అని చెప్పొచ్చు. ఎందుకంటే కొంత సైడ్ వేస్ కొంత రివర్సల్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ కూడా కనిపిస్తుంది. కొంత వీక్ అయింది నిఫ్టీ కంటే కూడా బ్యాంక్ నిఫ్టీ వీక్గా ఉంది కొంచెం. సో ఇది పాసిబిలిటీస్ మనకి కొంత సైడ్ వేస్. ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ కూడా ఉంది కాబట్టి బ్యాంక్ నిఫ్టీలో కొంత సైడ్ వేస్ మొమెంటమే ఎక్కువ ఛాన్సెస్ కూడా ఉంది. మళ్ళీ ఆప్షన్ బయర్స్ అండ్ సేఫ్ ట్రేడర్స్ కొంత కేర్ఫుల్గా ఉండండి, వీలైతే అవాయిడ్ చేయండి. హై ప్రాబిలిటీ అనుకుంటే మాత్రమే ఎంట్రీ తీసుకోండి, అది కూడా స్కాల్పింగ్ రీజన్లో. సో మోస్ట్లీ సైడ్ వేస్గా ఉందంటే సైడ్ వేస్ ఆర్ రివర్సల్ అవడానికే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తుంది, సైడ్ వేస్ టు రివర్సల్. అండ్ బ్యాంక్ నిఫ్టీలో కొంత వీక్నెస్ అయితే అయింది, కొంత వీక్ అయింది. బట్ ఏదైతే ఈ డౌన్ ర్యాలీ అయిందో ఇక్కడ టచ్ చేసి ఇది చూడండి, స్ట్రాంగ్ సెల్లర్స్ అయితే ఇక్కడైతే సెట్ అయి ఉన్నారు. సో అది కంటిన్యూ అవుతుందా, ఆర్ఎల్ఎస్ సైడ్ వేస్ టు మళ్ళీ అప్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది అనేది ఇంపార్టెంట్గా చూడాల్సిన ఫ్యాక్టర్ ఇది. సో మోస్ట్లీ నా అబ్జెక్షన్లో నా పాయింట్ ఆఫ్ వ్యూలో కొంత హెల్దీ కరెక్షన్ వచ్చేదానికైతే, హెవీ కాదు కొంత కరెక్షన్ వచ్చేదానికైతే ఛాన్సెస్ అయితే ఉందనే నా వ్యూ అయితే నేను అనుకుంటున్నాం. బ్యాంక్ నిఫ్టీలో ఫిన్ నిఫ్టీ సేమ్ సిమిలర్ టు బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉందో ఫిన్ నిఫ్టీ కూడా సేమ్ మొమెంటం అయితే ఉంది. అండ్ సేమ్ సినారియో బ్యాంక్ నిఫ్టీ చూడండి, ఫిన్ నిఫ్టీలో చూసినట్లయితే అసలు మీకు కంప్లీట్గా అర్థమవుతుంది సెల్లర్స్ అయితే ఎంత స్ట్రాంగ్గా సిట్ అయి ఉన్నారు. సో సిమిలర్గా మూవ్ అవుతుంటాయి కాబట్టి ఫిన్ నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ. సో ఒక డైరెక్షన్లో ఒక డౌన్ అవుతుంటే అంటే మీకు పాయింట్ ఆఫ్ వ్యూ అర్థం చేసుకోండి, బ్యాంక్ నిఫ్టీ కూడా డౌన్ అవుతుందా, ఫిన్ నిఫ్టీ కూడా డౌన్ అవుతుంటుంది. ఫిన్ నిఫ్టీ కూడా బాగా వీక్ కరెక్షన్ వస్తుందా, బ్యాంక్ నిఫ్టీ కూడా కొంత కరెక్షన్ వచ్చేదానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంది. సో ఈ రెండు ఇంపాక్ట్ కొంచెం నిఫ్టీ మీద కూడా పడే అవకాశం అయితే ఉంది. అది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. సో మనకి ఇది బ్రేక్అవుట్ అయితే మళ్ళీ అప్ సైడ్ అయితే మళ్ళీ మార్కెట్ పెరుగుతుందని ఆర్ఎల్స్ ఫిన్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీకి వచ్చేస్తుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా ఫిన్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ చూసినట్టయితే ఈ ప్రీవియస్ డే లో ఏదైతే బ్రేక్అవుట్ చేసినా అని ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ మనకి వర్జిన్ సిపిఆర్ ఉంది. బ్యాంక్ నిఫ్టీలో కూడా కొంత వర్జిన్ సిపిఆర్ అయితే ఫామ్ అయింది. సిపిఆర్ అయితే టచ్ చేసింది. అండ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా వర్జిన్ సిపిఆర్ ఉంది. అండ్ ఇది ఇంపార్టెంట్ సపోర్ట్. ఫస్ట్ హాఫ్లో అయితే మనకి ఏదైతే వర్జిన్ సిపిఆర్ ఉందో వర్జిన్ సిపిఆర్ టచ్ చేసి బౌన్స్ అవ్వడానికి అయితే ఎక్కువ ఛాన్సెస్ ఉంది. బట్ ఎనీవే హై ప్రాబిలిటీ చూసుకున్నట్లయితే ఈ లెవెల్ని బ్రేక్అవుట్ చేస్తే అప్ సైడ్ ప్రీవియస్ డే హైని ఏదైతే వీక్ ఫామ్ అయ్యి సెల్లర్ సెట్టింగ్ ఉన్నదో చూడండి, అక్కడంతా స్ట్రాంగ్ సెల్లర్ సెట్ అయి ఉన్నారు. సో దట్ మీన్స్ బ్రేక్అవుట్ అవుతుందంటే అందరూ స్టాప్ లాస్ హిట్ చేస్తుంది. స్టాప్ లాస్ నథింగ్ బట్ బై ఆర్డర్. ఏదైతే స్ట్రాంగ్ బై ఆర్డర్స్ వచ్చాయో ఈ లెవెల్ దగ్గర నుంచి మళ్ళీ బై ఆర్డర్స్ పడితే సో ఇమ్మీడియట్గా మళ్ళీ స్టెప్ బై స్టెప్ మార్కెట్ అయితే అప్ ర్యాలీకి అయితే వెళ్ళిపోతుంది. ఇది ఒకటి హై ప్రాబిలిటీ. అండ్ డౌన్ సైడ్ కూడా చూసుకున్నట్లయితే
ఇది రివర్స్ అవ్వడానికి అయితే ఎక్కువ ఛాన్సెస్ ఉంది ఫస్ట్ హాఫ్లో. సో కొంచెం జిగ్జాగ్ అండ్ మొమెంటం చూసుకుంటే కొంత సైడ్ వైజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. జిగ్జాగ్ కూడా మొమెంటం అయితే ఉంది. కేర్ఫుల్ గైస్, ఆప్షన్ బయర్స్ అయితే బీ కేర్ఫుల్, ఆప్షన్ సేఫ్ ట్రేడర్స్ అయితే కేర్ఫుల్, అవాయిడ్ చేసిన బెటర్, అబ్జర్వ్ చేయండి, మార్కెట్ నాలెడ్జ్ అయితే గెయిన్ చేయండి అండ్ అన్నెసరీ అన్వాంటెడ్ ట్రేడ్స్ అయితే తీసుకోకండి. ఇది గైస్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయ మాత్రం మర్చిపోవద్దు. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ వ్యూ ఏమనుకుంటున్నారు, ఇదైతే నా వ్యూ, మీ వ్యూ ఏమనుకుంటున్నారు అయితే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో కొత్త ట్రేడర్స్కి అయితే హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ ట్రేడింగ్ సెషన్.